ఐడిఎస్సి ఆస్పిరెంట్స్ హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 6th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిష్పత్తి మరియు అనుపాతం. రెండు రాశులను పోల్చడాన్ని నిష్పత్తి అంటారు. ఒక రాశి ఇంకొక రాశి కన్నా ఎంత తక్కువ లేదా ఎంత ఎక్కువ అని పోల్చడాన్ని వ్యవకలనంతో పోల్చడం అంటారు. వ్యవకలనం అంటే తీసివేయడం. ఒక రాశి ఇంకొక రాశి కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ లేదా ఎన్ని రెట్లు తక్కువ అని పోల్చడాన్ని భాగాహారంతో పోల్చడం అంటారు. దీనినే నిష్పత్తి అంటారు. ఫస్ట్ వ్యవకలనం ద్వారా చూద్దాం. ఏ బుట్టలో 2 ఆపిల్స్, బి బుట్టలో 6 ఆపిల్స్ ఉన్నాయి. అంటే ఏ బుట్టలో బి బుట్టల కన్నా 4 తక్కువ ఉన్నాయి, బి బుట్టలో ఏ బుట్టల కన్నా 4 ఎక్కువ ఉన్నాయి. ఏ బుట్టలో బి బుట్టల కంటే 4 తక్కువ ఉన్నాయి కాబట్టి ఏ బుట్టలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. బి బుట్టలో ఎన్ని ఉన్నాయి? 6. 2 - 6 ఎంత? -4. కాబట్టి ఏ బుట్టలో బి బుట్టల కన్నా 4 తక్కువ ఉన్నాయి. బి బుట్టలో ఏ బుట్టల కంటే 4 ఎక్కువ ఉన్నాయి. బి బుట్టలో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఏ బుట్టలో ఉన్నది? 2 ఉన్నాయి. 6 - 2 ఎంత? +4. కాబట్టి బి బుట్టలో ఏ బుట్టల కంటే 4 ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ భాగాహారం ద్వారా చూద్దాం. ఏ బుట్టలో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. బి బుట్టలో 6 ఉన్నాయి. దీన్ని క్యాన్సిల్ చేస్తే 1:3. ఏ యొక్క భిన్నం ఏమవుతుంది? 1/3 అవుతుంది. 3 యొక్క భిన్నం ఏమవుతుంది? 3/1 అవుతుంది. ఇప్పుడు ఏ అనేది బిలో 1/3 వంతు అని అర్థం. ఏ అనేది బిలో 1/3 వంతు అని అర్థం. బి ఎంత ఉన్నది? 6. 6లో 1/3 ఎంత? 6 2 జా 3 2 జా 6. కాబట్టి 2 వచ్చింది. ఏ అనేది 2 వచ్చింది. అలాగే బి అనేది ఇప్పుడు బి అనేది ఏకి 3 రెట్లు అని అర్థం. ఏ ఎంత ఉన్నది? 2 ఉన్నది. 2 × 3 ఎంత? 6. ఇప్పుడు ఏ అనేది ఏ భిన్నం ఎంత అయితే? 1/3. కాబట్టి బిలో 1/3 వంతు అని అర్థం. బి అనేది ఏకి 3 రెట్లు అని అర్థం. ఏ అనేది బికి 1/3 వంతు అర్థం. బి అంటే 6 ఉన్నాయి. 6లో 1/3 ఎంత? 2 వచ్చింది. అలాగే బి అనేది ఏకి 3 రెట్లు. ఏ ఎంత ఉన్నది? 2 ఉన్నది. 2కు × 3 ఎంత? 6. కాబట్టి 2:6 వచ్చింది ఆన్సర్. ప్రతి లీటర్ పాలకు 250 మిల్లీలీటర్ల నీటిని కలిపిన నీరు మరియు పాల నిష్పత్తి ఎంత? లీటర్ పాలు అంటే లీటర్ను ఇది మిల్లీలీటర్లో ఉన్నది కాబట్టి ఈ పాలను కూడా మిల్లీలీటర్లకు మార్చుకోవాలి. 1 లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు? 1000 మిల్లీలీటర్లు. ఇది నీరు 250 మిల్లీలీటర్లు నీళ్ళు. 0కు 0 క్యాన్సిల్ అయితే 25 4 జా 100. 4:1. ఇదేంటిది? ఇది పాలు నీళ్ళ నిష్పత్తి. దీన్ని రివర్స్ చేస్తే నీరు పాల నిష్పత్తి. నీరు ఎంత? 250 ml, పాలు 1000 ml. క్యాన్సిల్ చేస్తే 25 1 జా 25 4 జా 100. ఇదేమో పాలు నీళ్ళ నిష్పత్తి 4:1. దీన్ని రివర్స్ చేస్తే నీరు పాల నిష్పత్తి 1:4. వివిధ సందర్భాలలో నిష్పత్తి. ఒక తరగతిలో విద్యార్థులందరూ కలిసి 2000 రూపాయలు, శ్లోక అనేది 50 రూపీసు, మహేష్ అనేది 100 రూపీస్ అయినా శ్లోక మరియు మహేష్ పొదుపు చేసిన మొత్తాల నిష్పత్తి. శ్లోక ఎంత చేసింది? 50. మహేష్ ఎంత? 100. 50:100. అలాగే శ్లోక మరియు మొత్తం విద్యార్థుల నిష్పత్తి. శ్లోక ఎంత? 50. మొత్తం విద్యార్థులు 2000. 50:2000. మహేష్ మరియు మొత్తం విద్యార్థుల నిష్పత్తి. మహేష్ ఎంత? 100. మొత్తం విద్యార్థులు ఎంత? 2000. ఇట్లా ఎవరి నిష్పత్తి కనుక్కోవాలంటే వాళ్ళ నిష్పత్తి మనం ఇక్కడ వేసి డైరెక్ట్ కనుక్కోవచ్చు. సమాన నిష్పత్తులు లేదా తుల్య నిష్పత్తులు. ఈ రెండు నిష్పత్తులను సమాన నిష్పత్తులు అంటారు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 30/20 వేసుకుంటే 0 0 క్యాన్సిల్. 24/16 వేసుకుంటే 8 2 జా 16, 8 3 జా 24. ఇది 3:2 వచ్చింది. ఇది 3:2 వచ్చింది. కాబట్టి ఇవి సమాన నిష్పత్తులు.
ఒక నిష్పత్తిలో పదాలకు ఒకటి తప్ప వేరే ఇతర ఉమ్మడి కారణాంకాలు లేనిచో ఆ నిష్పత్తి సూక్ష్మ లేదా కనిష్ట రూపంలో ఉన్నదని అర్థం. ఒక రాశిని ఇచ్చిన నిష్పత్తిలో విభజించుట. ఇప్పుడు ఒక రాశిని 1:2లో విభజించగా అంటే మొత్తం ఇవి ఒక భాగము, ఇది 2 భాగాలు, మొత్తం కలిపితే 3 భాగాలు. 3 భాగాలకు 18 అయితే ఇచ్చినది 18 అయితే ఈ ఒక్క భాగానికి ఎంత అన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1:1 × 18 x × 3 x = 18/3 అవుతుంది. 3 × 6 = 18. 1 ఏమొచ్చింది 6 వచ్చింది. అలాగే 3 భాగాలకు 18 అయితే ఈ 2 ఒకదానికి 6 వచ్చింది కాబట్టి ఈ 2 భాగాలకి ఎంత అన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 × 18 3 × x x = 2 × 18/3 3 × 6 = 18 x = 12. 1 ఏమొచ్చింది 6 వచ్చింది. 2 ఎంత వచ్చింది 12 వచ్చింది. ఇవి రెండింటిని యాడ్ చేసిన మనకు 18 వస్తుంది. కాబట్టి 18ను 1:2లో విభజించగా 16:12 వచ్చింది. వీటిని యాడ్ చేస్తే 18 వస్తుంది. అనుపాతం అంటే 2 నిష్పత్తులు సమానమైతే వాటిని అనుపాతంలో ఉన్నాయని అర్థం. 2 నిష్పత్తులు సమానం. ఏ 2 నిష్పత్తులు సమానం 2:3. దీన్ని క్యాన్సిల్ చేయరాదు. 4:6 క్యాన్సిల్ చేస్తే 2 × 2 = 4 2 × 3 = 6 2:3 వచ్చింది. కాబట్టి 2:3 = 4:6 అనేది ఇవి 2 నిష్పత్తులు అనేవి అనుపాతంలో. అనుపాతం అని అంటే గుర్తు ఇవి 4 డాట్స్. రాజు వద్ద 12 రూపాయలు, భరత్ వద్ద 18 రూపాయలు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కలిసి వీళ్ళ డబ్బులతో 20 పెన్సిళ్ళను కొన్నారు. భరత్ ఏమన్నాడు చెరి 10 పెన్సిళ్ళు తీసుకుందామన్నాడు. రాజు ఏమన్నాడు తనకు 8 భరత్కు 12 పెన్సిళ్ళు అన్నాడు. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరిది కరెక్ట్ అంటే డబ్బుల నిష్పత్తి = పెన్సిళ్ళ నిష్పత్తి ఉంటేనే వాళ్ళిద్దరు కరెక్ట్ పంచుకున్నట్టు. ఫస్ట్ భరత్ చెప్పింది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ డబ్బుల నిష్పత్తి ఎంత 12:18 అంటే 2:3. 6 × 2 = 12 6 × 3 = 18 2:3 వచ్చింది డబ్బుల నిష్పత్తి. భరత్ ప్రకారం చెరి 10 పెన్సిల్ అన్నాడు. ఇప్పుడు 10 పెన్సిల్ అంటే క్యాన్సిల్ అయితే 1:3. డబ్బుల నిష్పత్తి 2:3 అయితే భరత్ చెప్పింది 1:1 పంచుకున్న పెన్సిల్. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. డబ్బుల నిష్పత్తి పెన్సిళ్ళ నిష్పత్తి సమానం కావాలి. అదే రాజు చెప్పింది తనకు 8 భరత్కు 12 అన్నాడు. దీన్ని క్యాన్సిల్ చేస్తే 4 × 2 = 18 8 4 × 3 = 12 2:3 వచ్చింది. డబ్బుల నిష్పత్తి 2:3 పెన్సిళ్ళ నిష్పత్తి 2:3. కాబట్టి రాజు చెప్పిన పెన్సిళ్ళ నిష్పత్తి కరెక్ట్. డబ్బుల నిష్పత్తి పెన్సిళ్ళ నిష్పత్తి సమానం ఉంది కాబట్టి. ఏకవస్తు మార్గ పద్ధతి అంటే ఇప్పుడు 5 కిలోకు 40 రూపాయలు అయితే 6 కిలోకు 42 రూపాయలు అయినా రవి 3 కిలోలు కొనాలనుకున్నాడు. ఎవరి దగ్గర తీసుకోవాలి 5 కిలోలకు 40 రూపీస్ 6 కిలోలకు 42 రూపీస్ అయితే రవి 3 కిలోలు కొనాలనుకుంటే ఎవరి దగ్గర తీసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ 1 కిలోకు కనుక్కోవాలి. 5 కిలోలకు 40 రూపాయలు అయితే 1 కిలోకు ఎంత. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × x = 40 × 1 x = 40/5 5 × 8 = 40 అంటే 1 కిలోకు 8 రూపీస్ అన్నట్టు. 1 కిలోకు 8 రూపీస్ అయితే 3 కిలోలకి ఎంత. ఇప్పుడు ఇతను 3 కిలోలు తీసుకోవాలనుకున్నాడు కాబట్టి 3 × 8 24 అవుతుంది. ఇక్కడ రాజు తీసుకునే 5 కిలోలకు 40 రూపీస్ దగ్గర రాజు 3 కిలోలు తీసుకుంటే 24 రూపీస్ అవుతుంది. అదే 6 కిలోలకు 42 రూపీస్ అయినా 1 కిలోకు ఎంత అన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 × x = 42 × 1 x = 42/6 6 7 = 42. ఇక్కడ 1 కిలోకు 7 రూపాయలు పడుతుంది. అదే రాజు 3 కిలోలు తీసుకుంటే 21 రూపాయలు. ఎవరి దగ్గర తక్కువ పడుతుంది 6 కిలోలకు 42 రూపాయల దగ్గర రాజుకు 3 కిలోలు తీసుకుంటే 21 రూపీస్ పడుతుంది. కాబట్టి
ఈ 5 కిలోలకు 40 రూపాయలు తీసుకున్న కాడ 1 కిలోకు 8 రూపాయలు పడితే 6 కిలోలకు 42 అయితే ఇక్కడ 1 కిలోకు 7 రూపాయలు పడుతుంది. కాబట్టి రవి ఈ 6 కిలోలకు 42 రూపీస్ దగ్గర 3 కిలోలు తీసుకుంటే 21 రూపీస్ తక్కువ పడుతుంది. 12 పెన్సిళ్ళ ధర 24 అయినా 10 పెన్సిళ్ళ ధర ఎంత? ఇది ఏకవస్తు మార్కు పద్ధతి. అంటే ఫస్ట్ ఒక పెన్సిల్ ధర ఎంత కనుక్కోవాలి. 12కు 24 అయినా ఒక పెన్సిల్కి ఎంత? దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 24/12. 12 2 జా 24, 2 రూపీస్. ఒక పెన్సిల్కి ఎంత? 2 రూపీస్. అయితే 10 పెన్సిల్కి ఎంత? 10 × 2 20. బాలికలు మరియు బాలుల నిష్పత్తి 4:5. విద్యార్థుల సంఖ్య 25 అయినా బాలికలు ఎంతమంది? ఇప్పుడు బాలికలు నిష్పత్తిలు ఇచ్చారు. వాటి మొత్తం విద్యార్థులు 27 అయినా ఈ నిష్పత్తి ప్రకారం బాలికలు ఎంత, బాలులు ఎంత? ఈ నిష్పత్తి ప్రకారం 5 × 4 ఎంత? 4 భాగాలు, 5 భాగాలు, మొత్తం 9 భాగాలు. 9 భాగాలకు 27 అయినా 5 భాగాలకు ఎంత అన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × 27 9 × x. అప్పుడు x = 5 × 27/9. 9 3 జా 27. x = 15. ఇదెంత? 5 అంటే బాలుర నిష్పత్తి. బాలుర ఎంత? 5 భాగాలకు 15. అదే బాలికలు కనుక్కోవాలంటే మొత్తం 27. 27లోకి 15 తీసేస్తే 7 నుంచి 2 తీసేస్తే 2, 2 నుంచి 1 తీస్తే 1. ఇది బాలికల నిష్పత్తి, ఇది బాలుర నిష్పత్తి. 4 అనేది ఏంటిది? బాలికల నిష్పత్తి కాబట్టి 12. ఈ 5 అనేది బాలుర నిష్పత్తి కాబట్టి బాలుర ఎంత? 15. మొత్తం 27లోకి 15 తీసేస్తే 12. ఏకవస్తు మార్పు పద్ధతి అంటే ఒక రాశి విలువ కనుక్కొని మిగిలిన రాశులను కనుక్కున్న దాన్ని ఏకవస్తు మార్పు పద్ధతి అంటారు. వివిధ ప్రమాణాల్లో ఉన్న రాశులను పోల్చుట. ఇప్పుడు చెట్టు పొడవు 13 మీటర్లు. అదే పటంలో చెట్టు పొడవు ఎంత? 26 సెంటీమీటర్లు. అయితే వాటి నిష్పత్తి ఎంత? ఇది మీటర్లో ఉన్నది, సెంటీమీటర్లో ఉన్నది. కాబట్టి ఈ మీటర్లను సెంటీమీటర్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు మీటర్ ఎంత ఉన్నది? 13. దీన్ని సెంటీమీటర్లోకి మార్చుకోవాలంటే × 100 అంటే 1300 సెంటీమీటర్లు. ఈ పటంలో 26 సెంటీమీటర్లు. 1300/26 వేసుకుంటే 26 50 జా 1300. అప్పుడు 50/1 50:1 అనేది నిష్పత్తి అవుతుంది. వీటి యొక్క నిష్పత్తి చెట్టు పొడవు, పటంలోని చెట్టు పొడవు యొక్క నిష్పత్తి 50:1. థ్యాంక్స్ ఎవరీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.